హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలేస్ వర్గం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విగ్రహాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలానే నేను చేస్తుంది ఈరోజు టెంపుల్ వ్లాగ్. ఈ గుడి చాలా అంటే మేమున్న ఏరియాకి చాలా దగ్గరలో ఉన్నదనమాట. అలానే దీన్ని 3 కోవిళ్ళు అంటారు విజయనగరంలో. ఈ ఒక్క కోవిలికి వస్తే మొత్తం అన్ని కోవిలు మ్యాక్సిమం కవర్ చేసేసినట్టే. నాకు అందుకే పర్సనల్గా ఈ కోవిల్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఫైనల్గా నాకు టైం అనేది కుదిరింది. సో నేను ఈరోజు చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. టెంపుల్ లాగే కదా అనుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అలానే ఏకముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం సుబ్రహ్మణ్య స్వామి అంటే పాలాభిషేకాలు చేసుకోవడానికి చక్కగా అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా బుజ్జిగా ఉన్నారు కదా, ఆయనేనండి మన ఆంజనేయ స్వామి. స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఆంజనేయ స్వామి నాకు చాలా అంటే చాలా పర్సనల్గా ఇష్టం. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కొత్తగా పెట్టారు, కానీ ఈ ఆంజనేయ స్వామి పాతది. నేను 1-2 సార్లు మనసు బాధగా ఉన్నప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే చాలా రిలీఫ్ వచ్చింది. అలా నేను అనుకున్న చాలా అయ్యాయి. నాకు అందుకే చాలా ఇష్టం. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కొంత సమయాన్ని నేను ఇక్కడ ఉంటానన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి కదండి. అందుకే నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కాబట్టి షేర్ చేసుకున్నాను. అలానే ఈ టెంపుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియా కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ అంటే ఈ గుడి చాలా పురాతనమైనది, బాగుంటుంది అనమాట. నీట్గా అన్ని అక్కడికక్కడ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైనా దూరం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క కోళ్ళ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. అలా కాకుండా ఇది కోట బ్యాక్ సైడ్ అండి. చూసారు కదా, కోటకి బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే అక్కడ మీరు చూసినట్టయితే నందీశ్వరుడు కనిపిస్తున్నారు కదా, ఆయన అయితే చాలా పాత నందీశ్వరుడు. చూడండి ఎంత పాత నందీశ్వరుడు అంటే మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎప్పుడు కోవిల్ అనేది. చాలా ఏళ్ళ క్రితం అనమాట. ఇక్కడ ఇది వినాయకుడి విగ్రహం చూడండి. నేను చూడండి ఆంజనేయ అంటున్నా అదే వచ్చేస్తుంది. వినాయకుడి ఫోటో చూడండి ఎంత పాతదో, ఎలక కూడా ఎంత క్లియర్గా ఉందో. నాకు ఆ వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. మా ఆయన గారికి వినాయకుడు అంటే ఇష్టం కాబట్టి అది చాలా ఇష్టం. మొత్తానికైతే ఇక్కడ శివుడికి ఎదురుగా అక్కడ నంది ఉందన్నమాట. ఇది ఒక ఇది మారేడు చెట్టు అంటారు కదండి, మారేడు చెట్టు కింద ఉంటుంది. అలానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సంతానం కోసం లేట్ అయిన వారైనా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వారైనా ఈ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిదటండి. నాకు మా అత్తయ్య గారు చెప్పారు. ఇలా జంట పాములు ఉంటాయి కదా, వీటికి అభిషేకం చేసి చక్కగా పసుపు రాసి ముస్తాబు చేస్తే చక్కని సంతానం కలుగుతుందన్నమాట. అందుకనేసి నేను కూడా మ్యారేజ్ తర్వాత 1-2 సార్లు చేశానండి. నాకు చాలా ఇష్టం, అందుకనే తయారు చేశాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా మీతో చెప్తానమాట, నాకు అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది ఉసిరి చెట్టు అనమాట. అలానే అటు సైడ్ మారేడు చెట్టు, 2 చెట్ల మధ్యలో. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కోవిల. మామూలుగా మెయిన్ అయితే ఒక చిన్న శివాలయం ఉంటుంది, ఇక్కడ 2 శివాలయాలు అనమాట. అదే స్పెషల్. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత పురాతనమైన విగ్రహం కదా, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఎంత క్లియర్గా దాని తాలూకా మొత్తం అంతా మనకి చెక్కిన పద్ధతి అంతా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు మేము కొంచెం వేగంగా వస్తాం, కానీ ఈవినింగ్ టైం అనుకోండి చక్కగా దీపాలతో భలే ఉంటుందండి. ఇక్కడ మారేడుకాయలు చూసారా, భలే ఉన్నాయి. ఆంజనేయ స్వామిని ఇక్కడ చూడండి పంచముఖ హనుమాన్ ఉన్నారు, అలానే ఏకముఖ హనుమాన్ ఉన్నారు. మనం ఏ టైంలో ఎలా అంటే ఒకవేళ రామనవమి అవ్వచ్చు, విష్ణుమూర్తి తాలూకా పూజలు అవ్వచ్చు, లేకపోతే వెంకటరామమూర్తి పూజలు అవ్వచ్చు, ఏ పూజలైనా సరే ఇక్కడ ఒక్క గుడికి వస్తే చాలండి, అన్ని దేవుళ్ళు మనం మ్యాక్సిమం కవర్ చేసేయచ్చు. అలానే ఇక్కడ మానసాదేవి ఉన్నారండి. ఈవిడ కూడా మానసాదేవి చక్కగా భలే ఉంది. ఈవినింగ్ టైం అయితే నాకు భలే అనిపిస్తుంది. దీపాలు గట్టా పెడుతుంటారు కదా, నాకు చాలా ఇష్టం. నేను ఈవినింగ్ టైం కూడా వస్తుంటాను కాబట్టి నాకైతే చాలా ఇష్టం. ఇవి మామూలుగా విడిగా బయట ఉండేవి, ఇప్పుడు ఎంచక్క చుట్టూ ఆచలు కట్టి చక్కగా అంటే పసుపు కుంకాలు అన్నీ వేసేయడం వల్ల వాళ్ళేమో చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ దీపం పెట్టుకుంటే అయిపోయేటట్టు. అలానే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదండి, చెప్పాను కదా 3 కోవిళ్ళని. అలానే ఒక కోవిల్ వెనకాల ఇది కంప్లీట్ ఇది బ్యాక్ సైడ్ తీస్తున్నానని, నేను ఫ్రంట్ సైడ్ తీయలేదు. ఎందుకంటే ఇంకా పూజలు ఏవో స్టార్ట్ చేస్తున్నారు, సో నేను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. వీళ్ళు తెలుసు కదండి మనకి జై విజయులు. అక్కడ లక్ష్మీ నారాయణలు ఇద్దరు చూడండి ఎంత చక్కగా కొలువై ఉన్నారో. కిందన
ఆ రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడికి చెప్తున్నాను కదండీ, మనం ఏ టైంలో నేను ఏ ఫెస్టివల్ టైంలో ఇక్కడికి వచ్చేసినా మనకి హ్యాపీగా అన్ని దేవుళ్ళ దర్శనాలే అయిపోతాయి. నాకు చాలా బాగా అనిపిస్తది. గుడి కూడా చాలా పెద్దదవడంతో ఈజీగా అయిపోతదనమాట. సోమవారం శివాలయం అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటాయి. 2 శివాలయాలు కూడా ఖాళీ ఉండవు. భలే ఉంటదిలెండి. లాస్ట్ టైం కేదారేశ్వర నోము చేసినప్పుడు కూడా అందరం వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని కొద్దిసేపు ఇక్కడ కూర్చొని చాలా టైం అయితే చాలా టైం అయితే ఉన్నామన్నమాట. అవన్నీ గుర్తుకొస్తున్నాయి నేను వీడియో తీస్తుంటే. ఇది ఎప్పటి నుంచో తీయాల్సిన వీడియో ఇప్పటికి అయ్యింది. ఇక్కడ చూసారు కదండి వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చాక ఇది వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా చిన్న స్టోరీ ఉందండి. చెప్తున్నాను కదా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒకసారి వెంకటేశ్వర స్వామి పూజ 7 శనివారాలు చేస్తున్నప్పుడు అవ్వలేదండి. ఆ టైంలో మా ఆయన గారికి కొద్దిగా అవ్వలేదన్నమాట దర్శనం చేసుకోవడానికి. తీర్థం తీసుకుంటేనే కదా మనం ఏదైనా మిగతా తినగలం. అలాంటప్పుడు మా ఆయనకి అవ్వకపోతే నేను ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడికి వస్తే ఆ స్వామివారు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఒక పేపర్ ఇచ్చారు గోవిందనామాలవి చదువుకొని చాలాసేపు అనేది హ్యాపీగా అక్కడ కూర్చున్నాను. చెప్తున్నాను కదండి ప్లేసు అక్కడక్కడే గుళ్ళో ఉంటాయి కానీ దేనికది సెపరేట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి పూరి జగన్నాథ స్వామి చాలామందికి తెలిసిందే, కానీ ఇంత దగ్గరగా ఇంతమంది ఉన్నారంటే చాలా హ్యాపీ కదండి. ఇంకోటి ఏంటంటే నాకు అది మీరు అంటే చాలామంది తెలుసు, నాకు కూడా తెలుసు అని చెప్తున్నాను, ఇంకేం లేదండి, చాలామందికి తెలుసు. అలానే ఇక్కడ చూసారు కదా ఈ దత్తాత్రేయ స్వామి, యాక్చువల్లీ దత్తాత్రేయ స్వామి ఇది స్ఫటికలింగం అండి. నేను ఎప్పుడు వచ్చినా విభూతితో ఉంటుంది. ఈరోజు కొద్దిగా విభూతి లేదు, స్ఫటికలింగం అని తెలుస్తుంది. అక్కడ బయట స్ఫటికలింగం అని రాస్తుంది కానీ ఎప్పుడు కూడా అది స్ఫటికలింగంలా కనిపించదు అన్నమాట, విభూతితో ఉంటుంది. ఈరోజు కనిపించింది. అలానే ఇక్కడ వెనకాల దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చూడండి కాలభైరవుడు, అలానే నటరాజస్వామి. ఇక్కడ అమావాస్య కదండి ఈరోజు అయితే చక్కగా ఇలాంటి రోజున చక్కగా గుమ్మడికాయలు అంటారు కదా, అందులోని దీపాలు పెడతారండి. అంటే ఏవైనా దృష్టి దోషాలున్నా అనారోగ్య సమస్యలున్నా పోతాయని. ఫైనల్గా అయితే మొత్తం కోవిలంతటినీ నేను ఒకసారి తీసేస్తాను అనుకున్నాను, మ్యాక్సిమం కవర్ చేశాను. కానీ ఇంకా 2 శివాలయాలు ఉన్నాయి, అమ్మవార్లు ఉన్నారు, అవన్నీ తీయడానికి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే భక్తులు ఉన్నారు, వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి మొత్తానికైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది.